హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఉన్నాము. ఎంట్రన్స్ ముందు ఉన్నాము. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర, ప్రత్యేకతలు, నిర్మాణ శైలి, విద్యా ప్రాధాన్యత, క్యాంపస్ అందాలు మరియు తెలంగాణ చరిత్రలో దీనికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని తెలుసుకుందాం. ఈ యూనివర్సిటీ 1918వ సంవత్సరంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఆయన విద్యను సమాజ అభివృద్ధికి ప్రధాన సాధనంగా భావించారు. అప్పటి కాలంలో భారతదేశంలో ఆధునిక ఉన్నత విద్యను అందించే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. ప్రారంభంలో ఉర్దూ బోధన మాధ్యమంగా ఉండగా తర్వాత ఇంగ్లీషు మరియు ఇతర భారతీయ భాషల్లో కూడా విద్య అందించడం ప్రారంభమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్ట్స్ కాలేజీ భవనం. ఇండో సరాసెనిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ భవనం హైదరాబాద్ నగరానికి ఒక చారిత్రక చిహ్నం. ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫోటోగ్రఫీ ప్రాజెక్టుల్లో ఈ భవనం కనిపిస్తుంది. ఈ భవనం ముందు నిలబడినప్పుడు 100 ఏళ్ల చరిత్ర మన కళ్ళ ముందే నిలిచినట్టు అనిపిస్తుంది. ఈ విశ్వవిద్యాలయం విస్తారమైన క్యాంపస్తో ప్రసిద్ధి చెందింది. పచ్చని చెట్లు, విశాలమైన రహదారులు, ప్రశాంతమైన వాతావరణం, ఉదయం పక్షుల కిలకిల రావాలు, సాయంత్రం చల్లని గాలి, ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ ఆర్ట్స్ కాలేజీ భవనం ఇండో సరాసెనిక్ నిర్మాణ స్థలంలో నిర్మించబడిందని భవనం హైదరాబాద్ నగరానికి ఒక చారిత్రక చిహ్నం అని చెప్పుకుంటున్నాం కదా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ల్యాండ్స్తో కూడింది, పచ్చని చెట్లు, అద్భుతమైన దృశ్యం. ఈ క్యాంపస్ పరిశోధనలు చేయడానికి మరియు వ్యక్తిగత వికాసానికి అనువైన వాతావరణాన్ని క్యాంపస్ అందిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్, ఫార్మసీ, ఎడ్యుకేషనల్, సోషల్ సైన్స్ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. దేశం నలుమూల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి అనేక మంది ప్రముఖులు దేశానికి సేవలందించారు. శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, పరిపాలనాధికారులు, రాజకీయ నాయకులు, రచయితలు, కళాకారులు ఎందరో ఇక్కడ చదివి తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విశిష్ట స్థానం ఉంది. సమాజంలో మార్పు కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమం విషయంలో ఎంతోమంది చనిపోయారు.
ప్రజాస్వామ్య విలువల కోసం విద్యార్థుల చైతన్యానికి ఈ క్యాంపస్ ఎన్నో చారిత్రక సంఘటనలకు వేదికగా నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమైందని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మన క్యాంపస్లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను చూస్తున్నాం. విశాలమైన రోడ్లు, పురాతన భవనాలు, పచ్చదనం, విద్యార్థుల సందడి ప్రతి సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఇక్కడ అందాలు మరింత మనోహరంగా కనిపిస్తాయి. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఈ ప్రదేశం ఒక స్వర్గధామం లాంటిది. ప్రతి కోణంలో చరిత్ర, ప్రతి భవనంలో ఒక ప్రత్యేకత, ప్రతి చెట్టులో ప్రకృతి ఆమం కనిపిస్తుంది. యూనివర్సిటీ చుట్టుపక్కల ఉండే ప్రజలు ప్రశాంతత కొరకు ప్రశాంతంగా నడుస్తూ ఈ క్యాంపస్ని ఆస్వాదించడం ఒక మధురమైన అనుభవం. ఉదయ సాయంత్రములు అనేక మంది జాగింగ్ చేయడం మనం చూస్తాం ఈ క్యాంపస్లో. హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చారిత్రక ప్రదేశాలతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కూడా తప్పకుండా సందర్శించాలి. ఇది కేవలం ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదు, విద్య, చరిత్ర, సంస్కృతి మరియు అభివృద్ధికి ప్రతీక. ఈ క్యాంపస్ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. విద్య మనిషిని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా మార్చగలదు. జ్ఞానము, క్రమశిక్షణ, పరిశోధన, సేవాభావం అని ఇవి ఒక గొప్ప దేశ నిర్మాణానికి పునాదులు. ఈ అందమైన ప్రయాణంలో మాతో కూడా కలిసి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి చారిత్రక ప్రదేశాలు, ప్రయాణ విశేషాలు మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మా ట్రావెల్ టేల్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలు, అనేక ప్రదేశాల గురించి, చరిత్ర గురించి మీతో నేను షేర్ చేసుకోవడానికి నాతో పాటు సహకరించండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై తెలంగాణ, జై హింద్.